తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఉచ్చు బిగుస్తోందని గ్రహించిన టీటీడీ ముఖ్య గణాంక ఆర్థిక విభాగం అధిపతి ఓ బాలాజీ అకస్మాత్తుగా 20 రోజుల సుదీర్ఘ సెలవుపై వెళ్లడం ఇప్పుడు టీటీడీలో చర్చనీయాంశమైంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలు కమిటీలో బాలాజీ కీలక సభ్యుడు. ఆ సమయంలో కఠినంగా ఉన్న టెండర్ నిబంధనలను సడలించి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసే సంస్థలకు దారి సుగమం చేసింది బాలాజీయేనని సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనల మార్పులో బాలాజీ పాత్ర కీలకమని సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో తనకు అనారోగ్యంగా ఉందని చెబుతూ బాలాజీ సెలవుపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిట్ విచారణ నుండి తప్పించుకోవడానికే ఆయన సెలవు ఎత్తుగడ వేశారనే చర్చ టీటీడీలో నడుస్తోంది. టీటీడీలో బాలాజీ చాలా శక్తిమంతుడు. టీటీడీలో ప్రతి పైసా ఖర్చు బాలాజీ అనుమతి లేనిదే జరగదని, బడ్జెట్ నుండి ఉద్యోగుల జీతాల వరకు అంతా ఆయన గుప్పెట్లోనే ఉంటుందనే విషయం టీటీడీ ఉద్యోగులందరికీ తెలుసు. పైకి అమాయకంగా చాలా నమ్మదస్తుడిగా కనబడే బాలాజీ రాజకీయంగా వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడని చెప్తారు. టీటీడీలో ఉద్యోగం కూడా వైఎస్ అండదండలతోనే వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. బాలాజీకి ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసంటారు. ఇప్పుడు సెలవు పెట్టింది కూడా కల్తీ కేసు నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేసుకోవడానికి అనే ప్రచారం టీటీడీలో జరుగుతోంది. శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన వ్యవహారంలో కీలక పాత్రధారైన బాలాజీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదు.